హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో ప్రెసెంట్ నేను కార్ కార్ట్ లగ్జరీ కార్స్ దగ్గరకు వచ్చాను అనమాట. ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే, సో ఒక కార్ కొనాలని నేను ఫిక్స్ అయ్యాను అనమాట. ఎప్పటి నుంచో నాకు ఎంతో ఇష్టమైన కారు బెంట్లీ. సో ఇప్పుడు బెంట్లీ కొనాలంటే ఆల్మోస్ట్ చాలా కాస్ట్ అవుతుంది కాబట్టి నాకు మా ఫ్రెండ్ సజెస్ట్ చేశాడు అనమాట. కార్ కార్ట్ లో బెంట్లీ ఉంది అండ్ నేను చెప్పాను ఆల్రెడీ రోషన్కి ఒక కార్ కావాలి, కొంచెం బెంట్లీ కొంచెం తక్కువ ప్రైస్ లో ఇప్పిస్తే తీసుకుందాం అని చూస్తున్నాడు అని చెప్పాడు. నాకు ఆయన ఇమీడియట్ కాల్ చేయగానే మీరు ఫస్ట్ వచ్చి కార్ చూడండి సార్, మీకు నచ్చితే తీసుకోండి అని చెప్పారు. అండ్ మాదాపూర్ డిమార్ట్ పక్కనే అండ్ కార్ కార్ట్ లగ్జరీ కార్స్ అని పేరు పెట్టారు కానీ లోపల నుంచి అంటే మన లోపలికి వెళ్ళక ముందే బయట నుంచి కనపడుతుంది ఎంత లగ్జరీగా ఉంది. అది లోపలికి వెళ్ళి ఫస్ట్ నేను కొనే కార్ ఏంటో నేను చూపిస్తాను. ఇన్ కేస్ అది కుదిరితే, ఫైనల్ గా కుదిరితేనే తీసుకుంటాను, లేకపోతే లేదనుకోండి నెక్స్ట్ ఇయర్ తీసుకుందాం బడ్జెట్స్ అన్ని వర్కౌట్ అయిన తర్వాత. అండ్ మిగతా లగ్జరీ కార్స్ కూడా ఏమున్నాయో ఒకసారి విజిట్ చేద్దాం లోపలికి వెళ్ళి. సో ఈ కార్ కార్ట్ ఓనర్ మన హరికృష్ణ గారు. సో నేను ఫోన్ లో మాట్లాడాను ఏంటో అనమాట. అండ్ మీ గుడ్ నేమ్? Sayyid Tahir. ఓకే, మీరు ఇక్కడ ఏం చేస్తారు? So I take care of the complete store. I'm the business head here. ఓకే ఓకే. సో మీరు స్టోర్ టేక్ కేర్ చేస్తారు, నేను డబ్బులు టేక్ కేర్ చేస్తారు అంతేనా? సో అంటే మీకు తెలిసిందే ఇవాళ రేపు షోరూమ్స్ కన్నా కూడా అండ్ సెకండ్ హ్యాండ్ అని నేను చెప్పను, ఎందుకంటే ఎవరు కూడా అండ్ వివిఐపీస్ కారు ఇవాళ రేపు ఒక 15,000 20,000 తిరగగానే ఇమీడియట్ గా వాళ్ళు కార్ చేంజ్ చేస్తున్నారు అనమాట. నాకు తెలిసినంత వరకు ఇక్కడ చాలా నెంబర్ ప్లేట్స్ మార్చారు కానీ చాలా పెద్ద పెద్ద సెలబ్రిటీస్, చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ కార్స్ అని ఇక్కడ ఉన్నాయి. నేను అన్ని కార్లు ఎక్కాను కాబట్టి వాళ్ళ కార్ ఏదో నేను గుర్తుపట్టగలను. ఇక్కడ ఒక 2 కార్స్ ఐడెంటిఫై చేశాను కానీ నేను రివీల్ చేయను నేమ్స్. సో నేను అదే నిన్న మీకు కాల్ చేసింది కూడా. అండ్ రేంజ్ రోవర్ నాకు ఇష్టం అండ్ ఇంకొకటి బెంట్లీ అనేది ఏదో షోరూమ్ నుంచి రోడ్డు బాగాలేదు రాలేదని చెప్పారు కాబట్టి సో రేంజ్ రోవర్ చూపిస్తారు నాకు ప్లీజ్. సో ఆల్మోస్ట్ అన్ని టైప్స్ కార్స్ ఉన్నాయి సయ్యద్ గారు. సార్ మన దగ్గర లైక్ అన్ని కార్స్ ఉన్నాయి అండ్ మాక్సిమం మన దగ్గర ఇఫ్ ఇన్ కేస్ మీరు అడిగింది కార్ నా దగ్గర లేదంటే కూడా నేను ఒక 3-4 days లో అరేంజ్ చేయగలను. అంతే, ఏ కార్ అయినా, రోల్స్ అయినా, ఏ కార్ అయినా. సో ఈ మధ్య రోల్స్ లో తెగ దిగేస్తున్నారు అందరూ ఇంటర్వ్యూలలో. సార్ మారుతి నుంచి మీకు రోల్స్ రాయ్స్ వరకు ఏ కార్ కావాలన్నా మేము అరేంజ్ చేయొచ్చు. ఓ సూపర్. సో అంటే బడ్జెట్స్ ఎలా ఉంటాయి అంటే? అది కూడా సార్ మీకు ఎలాంటి ఇది కావాలి వీ క్యాన్ అరేంజ్ ఇట్. లైక్ మీకు మీ ప్రైస్ ప్రకారం 30 lakhs 40 lakhs 50 lakhs. సో కస్టమైజ్డ్, ఐ మీన్ మీ పాకెట్ కి ఎక్కువ ఇబ్బంది అవ్వకుండా మేము చూసుకుంటాం, అది మా బాధ్యత. ఓకే. సో ఇంకొకటి ఏంటి, ఎక్కడికి వెళ్ళినా రోషన్ కొనేస్తున్నాడు, కొంటాడా లేదా, ఇవన్నీ డౌట్స్ ఉంటాయి. బాబు నా దగ్గర ఉన్న నా బెంజ్ ఎక్స్చేంజ్ చేసి రేంజ్ రోవర్ తీసుకుందాం అని వచ్చాను నేను ఇక్కడికి. వాళ్ళు దాన్ని టెస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ. చూద్దాం, దాన్ని టెస్ట్ చేసిన తర్వాత దాని ప్రైస్ ఏమొస్తుంది, కొత్తది కాబట్టి రేంజ్ రోవర్ ఏం ప్రైస్ వస్తుందో వాళ్ళు చెప్తారు కాబట్టి అక్కడ అయిపోయిన తర్వాత నేను 2 కార్స్ వాళ్ళు బ్యాలెన్స్డ్ గా ఎంత అవుతుందో చూసి చెప్తారు. అండ్ ఇంకొకటి ఇవాళ రేపు కార్స్ అనేది అండ్ ఎస్పెషల్లీ ప్రీమియం కార్స్, ఈ సెగ్మెంట్ ఆఫ్ కార్స్ అనేది హైదరాబాద్ లో ఎక్కడ చూసినా గానీ స్ట్రీట్ కి ఒకటి అయిపోయింది. రైట్. సో అక్కడితో కంపేర్ చేస్తే మీరు కస్టమర్కి ఇచ్చే బెనిఫిట్స్ అంటే ఏమని చెప్తారు? సార్ బెనిఫిట్స్ అంటే మేము మన దగ్గర అన్ని ఆప్షన్స్ ఉన్నాయి సార్. ఎక్స్చేంజ్, ఫైనాన్స్ అండ్ మోర్ ఓవర్ బైబ్యాక్, ఇవన్నీ. ఇప్పుడు మీకు ఇంకోటి చెప్తా, కస్టమర్స్ ఢిల్లీ నుంచి ఆడ నుంచి తీసుకొని వచ్చేస్తారు. ఎందుకు 5-10 lakhs లో వచ్చేస్తుంది మంచి వెహికల్, బ్రాండ్ వెహికల్స్ అని. కానీ ఇక్కడ తీసుకొని వచ్చిన తర్వాత మీకు ఇష్యూ అయ్యేది డాక్యుమెంటేషన్ ది అండ్ లోకల్ గవర్నమెంట్ ది. సో అంటిల్ మీకు ట్యాక్స్ ట్యాక్స్ పే చేయలేకపోతే అనవసరంగా మీకు వెహికల్ ఆపుతారు. ఓకే. సో మన దగ్గర అలాంటి ఏం ఇష్యూస్ ఉండవు. వి టేక్ కేర్ వెహికల్ కండిషన్ గురించి కానీ వెహికల్ ఎట్లా ఉంటుంది అన్ని రకంగా మేము చూసుకుంటాం, అది మా బాధ్యత. 105 చెక్ పాయింట్స్ ఉంటాయి. వెహికల్ వచ్చిన వెంటనే మేము అది చెక్ చేసి మన దగ్గర మేము పెట్టుకుంటాము. ఓకే. సో ఇవన్నీ చేసిన తర్వాత దెన్ మా డిస్ప్లేలో వెహికల్ అవైలబుల్ ఉంటుంది. అవుట్ సైడ్ మార్కెటింగ్, మా మార్కెట్ పూర్తి టోటల్ హిస్టరీ మా దగ్గర ఉంటుంది. ఇది షోరూమ్ రికార్డ్. ఓకే. లెస్ దాన్ వెహికల్స్ పేపర్ పరంగా 100% క్లియర్ పేపర్ వర్క్ ఉంటుంది. ప్రతిదీ పింటి ఎన్నిసార్లు షోరూమ్ కి వెళ్ళింది, ఎన్నిసార్లు వచ్చాను, టోటల్ బాడీ లైనింగ్ అని యాక్సిడెంట్ ఎన్ని టైమ్స్ అయింది, యాక్సిడెంటల్ వెహికల్, కిలోమీటర్ ట్యాంపర్డ్ వెహికల్, హైడ్రోస్టాటిక్ వెహికల్స్, ఇవన్నీ మేము ఎంటర్టైన్ చేయాలి. ఓ క్లియర్. ఒకసారి షోరూమ్ కి వెళ్ళిన వెహికల్ ని మీ దగ్గర పెట్టరు.
అండ్ ఇంకోటి మేము ఇంకోటి అడ్వాంటేజ్ ఇస్తాం, కస్టమర్ ఏ రకంగా కానీ మన దగ్గర వెహికల్ తీసుకొని క్రాస్ చెక్ చేపియచ్చు. షోరూమ్ కి తీసుకొని పోయి లేదు, వాళ్ళ టెక్నీషియన్ వచ్చి మన దగ్గర చెక్ చేసుకుంటారు. వాట్ ఎవర్ వే దే వాంట్ టు గెట్ ఇట్ వెరిఫైడ్, మన దగ్గర క్రాస్ చెక్ చేసుకోవాలి. 360 డిగ్రీ చెకప్ చేసుకుంటారంటే ఆ పేమెంట్ కూడా మేమే పే చేస్తాం షోరూమ్. 360 డిగ్రీ అది అరౌండ్ వెహికల్ 7,000, 18,000, 20,000. ఆల్మోస్ట్ అన్ని కార్స్ ఉన్నాయి. అండ్ వోల్వో అండ్ రేంజ్ రోవర్, BMW, బెంజ్, జాగ్వార్ కూడా ఉంది ఇక్కడ. సో ఇప్పుడు బైబ్యాక్ అని చెప్పారు కదా, సో ఆల్మోస్ట్ నేను కొన్ని షోరూమ్స్ లో వింటున్నాను రీసెంట్ గా, బైబ్యాక్ అనేది చాలా తక్కువ, ఇనిషియల్ గా కొంత అమౌంట్ ఉంటుంది, అది పే చేసిన తర్వాత వెహికల్ ఇస్తారు అండ్ ఈఎంఐ కట్టుకున్న తర్వాత 4-5 years కి బైబ్యాక్ ఉంటుందని చెప్పారు. అదేంటి షోరూమ్? అది స్కీమ్స్ ఉంటుంది సార్, స్కీమ్స్ అది వేరేది. అది కొత్త వెహికల్స్ కి ఉంటుంది. యూజ్డ్ వెహికల్ కి ఎవరు రిస్క్ తీసుకోరు బైబ్యాక్ వేయడానికి, ఎందుకంటే కిలోమీటర్స్ ఉంటుంది, వెహికల్ ఎట్లా సిచ్యువేషన్ లో ఉంటుంది, ఎట్లా వాడి ఉంటారు, దట్స్ రిస్కీ ఫ్యాక్టర్. ఓకే, ఎవరు రిస్క్ తీసుకోరు యూజ్డ్ మార్కెట్ లో బైబ్యాక్ ఇవ్వడానికి. మేము ఇస్తున్నాం. ఓకే, ఎందుకు ఇస్తున్నామంటే కస్టమర్ కి ఆ నమ్మకం మనకి కావాలి. 1 year వాడండి, దాని తర్వాత నాకు ఇచ్చేయండి, బై సంథింగ్ ఎల్స్. డిపెండింగ్ ఆ రోజు వెహికల్ కండిషన్ బట్టి, దాన్ని బట్టి 10-15% డిప్రిసియేషన్ తీసుకుని వెహికల్ బైబ్యాక్. అండ్ నో వర్బల్ కమ్యూనికేషన్, ఇట్ విల్ బి ఆన్ పేపర్. ఓకే, సూపర్. ఎందుకంటే వీ హ్యావ్ టు గివ్ దట్ అథెంటిసిటీ టు ది కస్టమర్. లైక్ మేము ఉన్నాము మీకోసం, ఏదైనా కానీ 1 year తర్వాత మనకి ఇచ్చేయండి అండ్ వేరే వెహికల్ ఏదైనా ఎక్స్చేంజ్ తీసుకోండి. ఓకే, సో ఆల్మోస్ట్ ఏ కార్ అయినా కానీ ఒక 1 year, 1.5 year యూజ్ చేసినవి ఉన్నాయి మీ దగ్గర అన్ని కూడా. ఓకే, ఓకే. సో ఇంకొకటి ఏంటంటే నో యాక్సిడెంటల్ వెహికల్ ఇన్సైడ్ అసలు పార్క్ చేయరు, అండ్ ఎక్కువ వెహికల్స్ కూడా 10,000, 15,000 లోపే. మాక్సిమం లెస్ దెన్ 50 మ్యాక్స్ మా దగ్గర ఉన్న వెహికల్స్ ఏది ఉన్నా ఇక్కడ ఉన్న గ్రౌండ్ లో. ఓకే, లెస్ దెన్ 50 kilometers. ఓకే, ఓకే. సో IX 4,600 ఓకే, 9,000 ఓకే, 22,000. ఓకే, మాక్సిమం లెస్ దెన్ వెహికల్స్ ఆల్మోస్ట్. ఓకే. రోల్స్ కూడా మీ దగ్గర అవైలబుల్. ఎంత ఉంటుందండి కాస్ట్, ఎంత ఉంటుంది? డిపెండ్స్, మీకు మోడల్ బట్టి డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు గోస్ట్ కావాలంటే దగ్గర దగ్గర 4 to 5 CR ఉంటుంది. కలినన్ కావాలంటే దగ్గర దగ్గర 9 to 10 CR ఉంటుంది. ప్రాంతం కావాలంటే 12 to 13, 15 CR వరకు ఉంటుంది. ఓకే, స్టార్టింగ్ బడ్జెట్ ఏంటి? 6 to 7 CR. 5 to 6 ఆన్ అన్ యావరేజ్. 5 to 6. ఓకే, ఓకే. కానీ దానికి కూడా ఒక రేంజ్ ఉంటుంది కదా, అంటే అందరికి రోల్స్ ఇవ్వరు కదా. అది ఉండేది సార్, అది బ్రేక్ చేస్తారా? అది ఉండే సార్. అది ఎందుకంటే లైక్ పాతది ఏదైనా ఒక రూల్స్ కొనాలంటే యూ హ్యావ్ టు బి లైక్ మీ ఫ్యామిలీ హిస్టరీ ఉండాలి. మనకి ఒక సెలబ్రిటీ చిరంజీవి గారికి మాత్రమే ఉంది, మనకి హీరోస్ లో ఎవరికి లేదు ఇక్కడ హైదరాబాద్ లో. బట్ అది 2015-16 వరకు ఆ ప్రాసెస్ నడిచింది. దాని తర్వాత ఇప్పుడు దే హ్యావ్ బికమ్ వెరీ కమర్షియల్. ఇప్పుడు వాళ్ళు కూడా బిజినెస్ లో ప్రాపర్ గా ఎంటర్ అయ్యారు. ఇప్పుడు ఎవరు కావాలంటే కూడా వాళ్ళకి చేస్తున్నారు, బట్ చెక్ చేస్తారు. జస్ట్ దానికి కొన్ని పారామీటర్స్ లో నియర్ బై ఉన్న. ఓకే, సో స్టార్టింగ్ అయితే 5 to 7. ఓకే, 5 crores అనుకోండి. 5 crores. ఓకే, అదే మన దగ్గరకు వచ్చారనుకోండి, ఆ చెకప్స్ లేవు, ఏం లేదు, రావాలి కస్టమర్ ఓకే అనుకుంటే డబ్బులు ఉంటే చాలు. ఓకే, బెంట్లీ వచ్చు, బెంటాకి వచ్చు. సో ఇప్పుడు బెంట్లీ ఎంత ఉంటుంది? బెంట్లీ మీకు అది కూడా బెంట్లీ బెంటాగా అని వస్తుంది ఎస్యూవి. అది కొనాలంటే దగ్గర దగ్గర 9 to 10 CR అవుతుంది ఎస్యూవి. మన దగ్గర కొనాలంటే మీకు 5-6 CR లో వచ్చేస్తుంది. మంచి కండిషన్ వెహికల్. అదే మా ఫ్రెండ్ 1.7, 1.2 లోపు వచ్చేస్తుంది రోషన్ అన్నాడు నాకు. డిపెండ్ సార్, లైక్ మరి మోడల్ పట్టి ఉంటుంది. ఓకే, సో మీరు చెప్పిన రేంజ్ అయితే నేను నెక్స్ట్ ఇయర్ కొంటాను, ఇప్పుడు కాదు. రోల్స్ కొందాం ఇప్పుడు. సో ఇప్పుడు నాకు కనీసం ఇప్పుడు ఆ రేంజ్ రోవర్ ఏ రేంజ్ ఉంది? రేంజ్ రోవర్ నా దగ్గర 21 ఉంది, 29,000 తిరిగింది అది. సో పెట్రోల్ 2 liter పెట్రోల్ వెహికల్. సో వెహికల్ అయితే చాలా కండిషన్ గా ఉంది. సో అగైన్ నాన్ యాక్సిడెంటల్, నాన్ కిలోమీటర్ ట్యాంపర్డ్. ఈ రకంగా కానీ మీరు కూడా యాజ్ అ కస్టమర్ మీకు చెప్తున్నా, మీరు ఈ రకంగా కానీ చెక్ చేపియచ్చు. సో మీరు సాటిస్ఫై అయితేనే నా దగ్గర తీసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ నా వెహికల్ ఇన్స్పెక్షన్ అయిపోయిందా? అయిపోతా ఉంది సార్. ఓకే, హైదరాబాద్ లో ఫస్ట్ వెహికల్ ఇది, ఈ సిరీస్ నాది. నేను ఇది ఇచ్చి బెంట్లీ తీసుకుందామంటే బెంట్లీ వీళ్ళేమో మినిమం ఇప్పుడు ప్రెసెంట్ ఉన్నవి 3.5 అని చెప్తున్నారు. మన రేంజ్ 1.5 అనుకున్నాం. ఇప్పుడు 1.5 లో మీకు ఏ ఇయర్ మోడల్ వస్తుంది బెంట్లీ? బెంట్లీ మీకు వస్తుంది సార్, ఫ్లయింగ్ స్పర్ వస్తుంది 2014-15ది.
ఫ్లయింగ్ స్పార్ వస్తుంది, కాంటినెంటల్ జీటీ 2012-13 వస్తుంది. ఓకే. బెంటేగా అంటే మీకు కొంచెం కాస్ట్లీ అయిపోతుంది ఎస్యూవి కాబట్టి. సో సెడాన్స్ లో మీకు దొరికేస్తుంది సార్, లైక్ 1.52 లోపల మీకు మంచి ఫ్లయింగ్ స్పార్ దొరకచ్చు. ఓకే ఓకే. సో ఇప్పుడు నా వెహికల్ ఇన్స్పెక్షన్ తర్వాత మీకు మీరే నాకు ఇవ్వాల్సి వస్తుందా డబ్బులు, లేకపోతే మీ కార్ ఇచ్చి సో నేనే మీకు ఇవ్వాల్సి వస్తుందా? ఒకసారి నాకు క్యాల్కులేషన్ చెప్తారా ప్లీజ్? అంతేనా? మీరు బంపర్ ఆఫర్ ఇచ్చారేమో, హ్యాపీగా వెహికల్ తీసుకుపోదాం అనుకుంటున్నాను. సో ఒకసారి వెహికల్ కూడా డ్రైవ్ చేసి చూద్దాం కంఫర్ట్ ఎలా ఉందో. సో ఎందుకంటే నాకున్నాయి ఒక 4-5 వెహికల్స్, కానీ ఒకటి ఆఫీస్ వెహికల్ అనుకోండి, మిగతా 4 వెహికల్స్ ఉన్నాయి. బట్ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను కార్ డెఫినెట్ గా ఎక్స్చేంజ్ తీసుకొని వేరే కార్ తీసుకుందామని. కొంచెం కార్లు ఇచ్చింది నాకు ఉంది కాబట్టి. సో చూద్దాం ఏది బాగుందో. రేంజ్ రోవర్ ఎక్కితే రేంజ్ మారిద్ది అంటారు కాబట్టి సో బెంట్లీ రోల్స్ నెక్స్ట్ చూద్దాం. ముందైతే రేంజ్ రోవర్కి వెళ్దాం. సో కార్ ఎక్స్చేంజ్ తీసుకుంటున్నాను నేను కూడా. సో ఒకసారి డ్రైవ్ చేసి చూస్తాను నేను కూడా. తక్కువ అమౌంట్ లో వస్తే మాక్సిమం క్లోజ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వెహికల్ చూసాం కానీ స్పోర్ట్, ఇప్పుడు ఆటోబయోగ్రఫీ ఉంది కదా సార్ మీ దగ్గర ఆల్రెడీ ఐ గెస్ డిఫెండర్ ఉంది. డిఫెండర్ ఉంది సార్. మరి రేంజ్ రోవర్ సేమ్ ఫ్యామిలీది అయిపోతుంది కదా, వై డోంట్ యూ ట్రై సంథింగ్ న్యూ? యాక్చువల్ గా నేను ఆటోబయోగ్రఫీ అనుకున్నాను. ఇది స్పోర్ట్ ఉంది, కావాలంటే ఆటోబయోగ్రఫీ కావాలంటే కూడా నేను అరేంజ్ చేయొచ్చు. బట్ ఆల్రెడీ ఒక వెహికల్ మీరు వాడుతున్నారు రేంజ్ రోవర్ ఫ్యామిలీది. సో సంథింగ్ డిఫరెంట్ గా మీకు ఒక వెహికల్ చూపిస్తాను, సరే అది కూడా చూడండి. దాని తర్వాత యూ టేక్ ఎ కాల్, మీ డిసిషన్ తీసుకోండి. ఆ వెహికల్ కూడా అది కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ఉంటుంది. నేను పేరు చెప్పను వెహికల్ ది, డైరెక్ట్ వెహికల్ చూపిస్తాను. అవునా? సరే చూద్దాం పదండి. సో హియర్ కమ్స్ ది డిఫరెంట్. ఓకే, ఎలక్ట్రికల్ కదా ఇది? ఇది ఒకసారి డ్రైవ్ చేద్దామా? సో ఇదైతే ఎక్సలెంట్ గా ఉంది వెహికల్. ఏం ప్రైస్ కోట్ చేస్తారో చూద్దాం ఒకసారి. BMW. సో ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్స్ వెళ్తుంది ఈ BMW. ఒకసారి దీన్ని డ్రైవ్ చేసి చూద్దాం. ఇన్ కేస్ ఇది మన బడ్జెట్ లో వస్తే వీ కెన్ ప్లాన్ దిస్ కార్. విల్ సీ. ఒకసారి ఛార్జింగ్ చేస్తే మనం ఎన్ని కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు? ఆన్ అన్ యావరేజ్ వచ్చేసి మీకు దగ్గర 550+ కిలోమీటర్స్ డ్రైవ్ చేయొచ్చు. 550+? ఎస్. ఓకే. ఇదేంటి సన్ రూఫ్ కంప్లీట్? లేదు సార్, ఇది సన్ రూఫ్ రాదు. దిస్ కమ్స్ మూన్ రూఫ్. మూన్ రూఫ్, యా. మూన్ రూఫ్ అయితే మీకు ఓపెన్ అవ్వదు, బట్ మీరు కంప్లీట్ ఫైన్ మీన్ యూ కెన్ హ్యావ్ ఎ క్లియర్ విజిబుల్ లుక్. ఓకే. ఇది ఇప్పుడు సన్ రూఫ్ ఓపెన్ అవ్వదు అయితే? మూన్ రూఫ్ ఓపెన్ అవ్వదు? లేదు, మూన్ రూఫ్ మీకు ఫిక్స్ ఉంటుంది. ఓకే. దీన్ని మనం ఎవ్రీ ఇయర్ కూడా సర్వీసింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అసలుకి? లేదు. సో మీకు బ్యాటరీ వారంటీ వచ్చేది మీకు 8 to 10 years వరకు బ్యాటరీ వారంటీ వస్తుంది. ఇప్పుడు నో సర్వీస్, షోరూమ్ కి వెళ్ళే పనే లేదు మనం ఇంకా. అవును, ఎలక్ట్రిక్ వెహికల్స్ అయితే మీకు పీస్ ఆఫ్ మైండ్ అంతే. ఇప్పుడు యూజువల్ గా ఇది షోరూమ్ లో వెహికల్ ఎంత ఉంది కాస్ట్? ఇది IX కదా? IX సార్. ఓకే. సో ఇప్పుడు షోరూమ్ లో మీరు కొనాలంటే 1,47 lakhs ఉంది. ఓ, ఆన్ రోడ్? ఓకే. బట్ అగైన్ టాక్స్ నడుస్తున్నాయి గవర్నమెంట్ నుంచి, లైక్ యూనో రోడ్ ట్యాక్స్ తీసేయాలి ఎలక్ట్రికల్ వెహికల్స్ కి. అవును. సో అది కానీ ఇంప్లిమెంట్ అయితే మీకు ఇదే వెహికల్ దగ్గర 130 వరకు వస్తుంది సార్. ఓకే. సో ఇప్పుడు నా వెహికల్ ఇన్స్పెక్షన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు నా వెహికల్ ఇచ్చి ఒక 5 to 10 lakhs ఇచ్చి అయిపోతుందా ఈ వెహికల్, లేకపోతే? అయిపోతుంది సార్, ఖచ్చితంగా సార్. మీ వెహికల్ ది కూడా నాకు రిపోర్ట్ వచ్చి ఉంటుంది. సో దాన్ని కూడా ఒకసారి మీకు ప్రైస్ ప్రొవైడ్ చేస్తా, చూడండి. ఇఫ్ ఇన్ కేస్ యు ఆర్ కంఫర్టబుల్ ఆ వెహికల్ నేను తీసుకొని ఈ వెహికల్ యూ కెన్ టేక్ ఇట్. సో దేవుడి దయ వల్ల అంతా ఓకే అయితే రేపు నుంచి హోమ్ టూర్స్ దీంట్లోనే చేద్దాం మనం. సార్ రేపు కూడా అవసరం లేదు సార్, ఈ రోజే ఇచ్చేస్తా. మన దగ్గర అడ్వాంటేజ్ ఏంటంటే 6 hours వెహికల్ డెలివరీ. ఓ సూపర్. అండ్ ఇంకొకటి ఇదేంటంటే XUV వెహికల్. SUV. సో మీరు ఏ రోడ్ కి పోయినా, ఏ టెరెన్ కి పోయినా, ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ మీకు ఇబ్బంది ఉండదు. సో SUV వెహికల్ తో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే హైట్ ఉంటుంది, కూర్చున్న ఫీల్ ఉంటుంది. ఫస్ట్ మనకి ఏదో కింద కూర్చున్న ఫీల్ లేకుండా. సార్ ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది ఎట్లా ఉంటుంది అంటే, లైక్
రోడ్స్ ఎక్కడ కావాలో అక్కడ తవ్వేస్తున్నారు. అవును అవును, చాలా కష్టంగా ఉంది. సో స్పీడ్ బ్రేకర్స్ అన్మెజర్డ్ గా ఉంటాయి. అవును. సో సెడాన్ లో పోవాలంటే మీకు ఎక్కువ ఇబ్బంది అయిపోతుంది. అవును అవును. సో ఎస్యూవీస్ అంటే మీకు ఆ కంఫర్ట్ జోన్. అది కాకుండా మీకు ఇంకోటి సజెషన్ ఇస్తా సార్. సపోజ్ మీ ఫ్యామిలీలో ఏజ్డ్ వాళ్ళు కూడా ఉంటారు, లైక్ పేరెంట్స్. వాళ్ళు కంఫర్ట్ ఈ సీట్స్ లో చాలా కంఫర్టబుల్ ఉంటారు. అవును, జస్ట్ ఆన్ చేసేస్తే డోర్ ఓపెన్ అయిపోతుంది. పెద్దవాళ్ళు ఎవరైనా వెహికల్ లో కూర్చునే వాళ్ళు కూడా ప్రాబ్లం లేకుండా, ఎస్పెషల్లీ ఎల్డర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళ డోర్ పాపం వెయిట్ ఉంటుంది కదా అండ్ హ్యాండిల్ చేసి ఓపెన్ చేయలేని వాళ్ళకి కూడా ఈ వెహికల్ తో ప్రాబ్లం లేదనమాట. జస్ట్ ఇక్కడ మనం బటన్ నొక్కేస్తే చాలు ఆటోమేటిక్ డోర్ ఓపెన్ అయిపోతుంది. అండ్ మీరు ఇక్కడ చూడలేదు సార్, దీస్ ఆర్ ఫ్రేమ్లెస్ డోర్స్. విండో డౌన్ చేస్తే మీకు హాఫ్ డోరే కనిపించింది. ఏది ఒకసారి ఓకే, దిస్ ఇస్ హాఫ్ డోర్. సో చాలా బాగుంది, ఫీచర్స్ అంతా చాలా బాగున్నాయి iX BMW. సో ఇంకా ఫైనల్ గా వెళ్దాం. మనది ఆల్రెడీ వాళ్ళు చెక్ చేశారు కాబట్టి టీము. సో మన వెహికల్ తర్వాత ఇది ఏం ప్రైస్ వస్తుందో ఒకసారి ఫైనల్ గా టీమ్ తో కూర్చొని ఇంటికి తీసుకెళ్ళిపోదాం వెహికల్. సో he'll take care from here after. ఓకే ఓకే. సో ఫైనాన్స్ గురించి, డాక్యుమెంటేషన్ గురించి సో మాకు ప్రాబ్లం లేదులే, హరి గారు ఉన్నారు, ఓనర్ ఆయనే కాబట్టి. జస్ట్ డాక్యుమెంటేషన్ పార్ట్ మొత్తం అయిపోయింది సార్. జస్ట్ మీరు ఇది అగ్రిమెంట్ ఒకటి సైన్ చేస్తే మీరు డెలివరీ తీసుకోవచ్చు. ఈ ఎక్స్చేంజ్ లో తీసుకునేటప్పుడు మీ దగ్గర తీసుకున్న ఫార్మాలిటీస్ అనేది ఎక్స్చేంజ్ తీసుకున్నప్పుడు మీరు మీ దగ్గర నుంచి అబ్జెక్షన్ లేదు, మా దగ్గర నుంచి సేల్ చేయండి. ఓకే. సో ఫిగర్స్ రివీల్ చేయకూడదు కాబట్టి చేయట్లేదు. నా కార్ ఎందుకు వెళ్ళిందో, వాళ్ళ కార్ ఎందుకు ఇచ్చారో. మీకు ఎక్స్చేంజ్ ఆలోచన ఉంటే ఇక్కడ కార్కాట్ డిమార్ట్ పక్కనే, మాదాపూర్ లో మీకు పక్కనే కాబట్టి ఇక్కడికి వచ్చి ఫుల్ డీటెయిల్స్ వెహికల్ చూసి ఫుల్ డీటెయిల్స్ ఏంటో వాళ్ళు మీకు కంప్లీట్ గా చెప్తారు. నేను చేసింది కూడా అదే కాబట్టి నాకైతే నా కార్ ఎక్స్చేంజ్ లో చాలా తక్కువకే వచ్చింది. అండ్ నేను కొంచెం నోన్ కాబట్టి నాకు తగ్గించి ఇచ్చారో లేకపోతే యాజ్ ఏ కస్టమర్ గానే ఇచ్చారో నాకైతే తెలియదు. నాకైతే చాలా తగ్గించి ఇచ్చారు అండ్ రీజనబుల్ గా అనిపించింది నాకు కంపేర్ టు మిగతా షోరూమ్స్. నేను వెళ్ళాను కాబట్టి ఆల్రెడీ 4-5 షోరూమ్స్ కి కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంది కాబట్టి నేను ఐఎమ్ వెరీ హ్యాపీ. సో హ్యాపీగా నా కార్ నేను డెలివరీ చేసుకోవచ్చా? డెఫినెట్లీ సార్, తీసుకెళ్ళండి. సో ఇన్ని రోజులు హోమ్ టూర్స్ అన్ని కార్స్ లో చేసాం, ఇప్పుడు BMW iX లో హోమ్ టూర్స్ చేయొచ్చు అనమాట రేపటి నుంచి. నేనైతే చేయొచ్చు. సో థ్యాంక్ యూ సో మచ్ హరి గారు. నైస్ మీటింగ్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్. సో ఇలానే మంచి క్వాలిటీ అండ్ ప్రీమియం లగ్జరీ కార్స్ ఇలానే మెయింటైన్ చేయండి. సో ట్రస్ట్ చాలా ఇంపార్టెంట్ కస్టమర్ కి. అది ఉంటే డెఫినెట్ గా ఆటోమేటిక్ గా మార్కెట్ లో ఎక్కడికో వెళ్ళిపోతాం. సో నేను నమ్ముతున్నాను మీరు అది కంటిన్యూ చేస్తారని. సో థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.